అందరికీ నమస్కారం. మీలో చాలామంది డెంటల్ ట్రీట్మెంట్స్‌ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మీ ప్రాణాంతకంగా మారొచ్చు. ఏంటి సార్, డెంటల్ ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకంగా మారొచ్చా? అలా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక 43 ఏళ్ల వయసున్న ఆయన మా క్లినిక్‌కి ఒక 3 నెలల క్రితం వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి కింద దవడలో ఉన్న పన్ను బాగా పుచ్చిపోయింది. కింద లైట్‌గా చీమ పట్టడం స్టార్ట్ అయింది. ఎముక లోపలికి స్ప్రెడ్ అయింది. ఆ స్టేజ్‌లోనే మేము ఆయనకి ఆ పన్ను చాలా పుచ్చిపోయిందండి, ఈ పన్ను తీయించేసుకోవాలి అని చెప్పాం. బట్ ఆయన అది అలాగే నెగ్లెక్ట్ చేసి 3 మంత్స్ అలా వదిలేశారు. 3 రోజులకి టాబ్లెట్ రాసియండి సార్, వాడతాను, తర్వాత వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అలా 3 రోజులు కాస్త 3 నెలలు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రీజన్, ఇక్కడ ఏదైతే పన్ను ఉందో ఆ పన్ను మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి దవడలోంచి ఇన్ఫెక్షన్ వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ కాస్త మొత్తం మెడ రీజన్కి వచ్చింది. అంటే మెడ రీజన్లో మొత్తం వాపుతో చీమ్తో నిండిపోయి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ మెడ అనేది ఇక్కడ నుంచి మీకు ఉన్న కింద ఎయిర్ ప్యాసేజ్ని అది కంప్రెస్ చేస్తుంది. గాలి పీల్చుకోవడానికే ఇబ్బంది పడతారు. నెక్స్ట్ మింగడానికి రాదు, తినడానికి రాదు. మీరు చేసిన ఆ చిన్న నిర్లక్ష్యం ఇది సర్జరీకి లీడ్ చేసి మెడలో ఈ నెక్ భాగంలో 2 ఇన్సిషన్స్, ఈ 2 రీజన్లో ఇన్సిషన్స్ ఇచ్చి అక్కడ నుంచి ఆ చీమ్ మొత్తం డ్రైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నోట్లో ఉన్న పన్ను తీసేయాల్సి వచ్చింది. ఇట్లాంటి సర్జరీ చాలా కాంప్లికేటెడ్ అండ్ మీరు పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళినా కూడా రిస్క్ ఎక్కువ అని ఇట్లాంటి కేసెస్ తీసుకునే డాక్టర్స్ కూడా చాలా తక్కువ మంది. సో మీరు మీ డెంటల్ ట్రీట్మెంట్స్ని నెగ్లెక్ట్ చేయకండి. నేను మీ సాయి కృష్ణ, కన్సల్టెంట్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, ముఖము మరియు ఎముక దవడ సర్జరీ నిపుణులు. మా క్లినిక్ బాన్స్వాడలో ఉంది, శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్స్, ఫేషియల్ ఈస్థెటిక్స్ అండ్ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. ఐఎమ్ ఏ స్పెషలైజ్డ్ maxillofacial సర్జన్. సో ఫర్ సచ్ కేసెస్, ఇలాంటి కేసెస్ మీకు డే లైఫ్లో ఎప్పుడైనా చూసినా మీరు మా క్లినిక్కి రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.